హాయ్ అండి. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. చాలా రోజులైంది కదండి మిమ్మల్ని మాట్లాడివ్వక. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదండి, కానీ ఇవాళ నేనైతే ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఎందుకంటే 28 కూడా మనకి వరలక్ష్మి వ్రతం అని క్యాలెండర్లో ఇచ్చారు కదా, ఆ రోజైతే నేను అమ్మవారి ప్రతిమను పెట్టుకొని పూజ అయితే చేసుకుంటానండి. శారీ కట్టించి అలాగ అమ్మవారికి. ఇవాళ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ది వన్ రూప్ అనే ఛానల్ నుంచి అయితే పేజ్ నుంచి ఇలా నేను వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఏనుగులు, లోటస్ ప్లేట్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. అవి నాకు థర్స్డే రిసీవ్ అయ్యాయి. వాళ్ళ పూజలో పెట్టుకొని చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. క్వాలిటీ చాలా బాగుందండి వాళ్ళది. ఇదేం ప్రమోషన్ కాదండి, నేను అమౌంట్ పెట్టి తీసుకున్నాను. క్వాలిటీ నచ్చి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఇవాళ నైవేద్యం కింద అయితే చక్కెర పొంగల్ పెట్టాను. ముందుగా ఇక్కడ పసుపు వినాయకుని చేసుకొని పూజించుకొని తర్వాత అయితే ఇలా పూజ చేసుకున్నానండి. చాలా చాలా బాగా చేసుకున్నాను. మీరందరూ ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్. హాయ్ అండి. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. చాలా రోజులైంది కదండి మిమ్మల్ని మాట్లాడివ్వక. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదండి, కానీ ఇవాళ నేనైతే ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఎందుకంటే 28 కూడా మనకి వరలక్ష్మి వ్రతం అని క్యాలెండర్లో ఇచ్చారు కదా, ఆ రోజైతే నేను అమ్మవారి ప్రతిమను పెట్టుకొని పూజ అయితే చేసుకుంటానండి. శారీ కట్టించి అలాగ అమ్మవారికి. ఇవాళ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ది వన్ రూప్ అనే ఛానల్ నుంచి అయితే పేజ్ నుంచి ఇలా నేను వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఏనుగులు, లోటస్ ప్లేట్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. అవి నాకు థర్స్డే రిసీవ్ అయ్యాయి. వాళ్ళ పూజలో పెట్టుకొని చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. క్వాలిటీ చాలా బాగుందండి వాళ్ళది. ఇదేం ప్రమోషన్ కాదండి, నేను అమౌంట్ పెట్టి తీసుకున్నాను. క్వాలిటీ నచ్చి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఇవాళ నైవేద్యం కింద అయితే చక్కెర పొంగల్ పెట్టాను. ముందుగా ఇక్కడ పసుపు వినాయకుని చేసుకొని పూజించుకొని తర్వాత అయితే ఇలా పూజ చేసుకున్నానండి. చాలా చాలా బాగా చేసుకున్నాను. మీరందరూ ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్.